ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. మనమందరం యేసు ప్రభువు నమ్ముకున్నాం. నమ్ముకున్న వాళ్ళే కదా. ఇక్కడ ఎవరైనా నమ్మని వాళ్ళు ఉన్నారా? నమ్ముకున్న, రక్షణ పొందిన. అయితే రక్షణ పొందిన తర్వాత మన అనుదిన జీవితంలో మన అంతరంగిక జీవితాన్ని మనం చూసినప్పుడు కొన్నిసార్లు మనకు ఆందోళన కలుగుతుంది. ఏంది పరిస్థితి? నేను పరలోకం వెళ్తానా వెళ్ళనా? కానీ ఎవరు చెప్పరు ఆ మాట మళ్ళీ బయటికి. చెప్పరు అసలు. రక్షణ పొందిన పరలోకం పోతాడే సందేహం. బయటికి ఎవరు చెప్పరు. కానీ ఎందుకంటే అపోస్తలుడైన పౌలు కూడా అన్నాడు, పాపులలో ప్రధానుడను. ఇది వాక్యం ఏం చెప్తుంది ఇప్పుడు అనేది మనకు కావాల్సింది. మన మాటలు వ్యర్థం, మన ప్రయత్నం. వాక్యం ఏం చెప్తుంది అంటే ఎందుకు చెప్తుంది అంటే, నిన్న కూడా మనం చదువుకున్నాం. ఇప్పుడు మనకు టైం లేదు కనుక క్లుప్తంగా చెప్తాను, దయచేసి చూడండి. మనం ఇక్కడ ఇదే భాగంలో 18-19 వచనాల్లో, నేను చెయ్యగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను, నేను కోరని దాన్ని చేసిన యెడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే. చూసారా? యేసు ప్రభు నమ్మి మనం ఇలాగ ఉండాలని తెలిసి అలాగ ఉండలేకపోతా ఉన్నాం. అలాగ ఉండకూడదని తెలిసి అలాగ ఉండలేకుండా ఉంటున్నాం. అలాగనే ఉంటున్నాం. ఇక్కడ ఒక మంచి మాట పాడినాడు చివరి వచనంలో 25లో అపోస్తలుడైన పౌలు. ఏమంటున్నాడంటే, మనస్సు విషయంలో మీరు దైవలేము, శరీర విషయంలో ఎక్కడ పోయినా నీకోసమే నేను. బాగున్నారు కదా? అసలు ఏం జరుగుతుంది అని ఆందోళన హాస్టల్లో కూడా ఉంది. అర్థం కాదు. కొంతమంది ఏమంటున్నారంటే రక్షణ శాస్త్రం కాదు, అది మళ్ళీ పోవచ్చు అంటున్నారు. బైబిల్ ఏం చెప్తుంది? ఎవరేం చెప్పినది ముఖ్యం కాదు. మనం బైబిల్ ఏం చెప్తుంది అంటే చూడండి దయచేసి, కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీ పత్రిక 2:14, 13, 15 కలిసి ఉంటాయి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం దయచేసి తీసిన చదవండి. 4వ లైన్లు చదివితే బాగుంటుంది. దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువనకు కొట్టి దాని మీద చేరాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. ఇక్కడ ఒక మాటను మనం గమనించే మాట ఏంటంటే, దేవుడు మన మీద రుణము ఎవరి మీద ఉంది? ఏ రుణం ఇది? పాప రుణం. ఈ పాప రుణాన్ని ఏం చేశాడు ఆయన? పాప రుణ మనకు విరోధముగా ఉన్నటువంటి రుణపత్రము సిలువకు కొట్టబడింది. సిలువలో కొట్టబడింది ఏంటిది? ఎవరు? యేసు ప్రభు.
మన పాపములు ఆయన మీద మోపబడెను, మన కొరకు ఆయన పాపముగా చేయబడెను. కాబట్టి మన పాపములు సిలువకు కొట్టినప్పుడు ఏమైపోతుంది? అది చింపివేయబడి ఎత్తివేయబడుతుంది. సిలువ కొట్టినప్పుడు ఏమవుతుంది? అది చింపివేయబడుతుంది. అక్కడ దానికి ప్రాయచిత్తం జరిగింది అని అర్థం. తర్వాత మాట అక్కడే వ్రాతపూర్వకంగా మన రుణము గారు మేకులతో దాని మీది చేవ్రాతలు తుడిచివేసి. చేవ్రాత రుణపత్రం మీద, రుణపత్రం అంటే ఏంది? ప్రామిసరీ నోట్. దాని మీద ఉన్నట్టు రాత చెడిపోతే కోర్టుకి వెళ్ళండి, ఏమంటారు? వెళ్తారా? యేసు ప్రభు మన మీద ఉన్నటువంటి పాప రుణపత్రాన్ని యొక్క చేపరాతను తుడిచివేశాడు. సిలువలో దాన్ని కొట్టి దానికి మనకు ఎత్తివేశాడు. తర్వాత ఇంకేం చేశాడు? మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి. మనకు అడ్డము లేకుండా, మనకు అడ్డమే అంటారా? ఇది అడ్డం ఎక్కడికి అడ్డం? దేనికి అడ్డం? ప్రభు దగ్గరికి వెళ్ళడానికి అడ్డం, పరలోక రాజ్యానికి అడ్డం. అంటే దీని అర్థం ఏంటిదంటే మన పాప పత్రాన్ని ఆయన చించి వేశాడు, చేవ్రాతను తుడిచి వేశాడు, మనకు అడ్డం లేకుండా చేశాడు. ఎవరు చేశారు? యేసు ప్రభు. ఇప్పుడు మనం చదువుకునే భాగంలో ప్రతిదీ యేసు ప్రభు కార్యమే. ఈ విషయం ఇంకా స్పష్టంగా అర్థం కావాలంటే దయచేసి ప్రకటన గ్రంథంలోకి రండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథము వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. గ్రంథములు విప్పబడి. ఏం గ్రంథాలు? జీవ గ్రంథం. జీవ గ్రంథంలో ఉండే పేర్లు. వేరొక గ్రంథం. ఆ గ్రంథం ఏంది? మనం పుట్టినది మొదలుకొని అప్పటి వరకు, లేదంటే లోకం విడిచే వరకు, లేదా ప్రభు వచ్చే వరకు ఒక మానవుడి యొక్క పాపపు చిట్ట వేరే గ్రంథం. గ్రంథాలు విప్పబడినప్పుడు ఈ గ్రంథాల్లో 2 విప్పబడినాయంటగా మనం చూస్తున్నాం. 2 గ్రంథాలు చూస్తున్నాం ముఖ్యంగా. ఈ గ్రంథాల్లో వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలము, క్రియల చొప్పున ప్రతిఫలం. క్రియల చొప్పున ప్రతిఫలం వచ్చేదేమన్నా మరి అగ్నిగుండమే, దానికి ఏం డౌట్ లేదు. 15వ వచనం చదవండి. ఇప్పుడు 15వ వచనం. 15 అంటే ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఈరోజు మనకు ప్రశ్న, మన పేరు జీవ గ్రంథములో ఉన్నదా? మన పేరు జీవ గ్రంథంలో లేకుండా వేరొక గ్రంథములో ఉన్నదా? మన పత్రము ఉందా అసలు? ఎక్కడుంది? యేసు ప్రభు సిలువలో దాన్ని కొట్టేసినాడు, దాని చేవ్రాతను తుడిచేశాడు, అడ్డం లేకుండా చేశాడు. కాబట్టి మన పత్రము క్రియల చొప్పున తీర్పు పొందే పుస్తకంలో లేదు. మన పేర్లు ఎక్కడున్నాయి? జీవ గ్రంథంలో ఉన్నాయి. కాబట్టి ఇదేం చెప్తుందంటే మనల్ని పరలోకానికి పోవడానికి ఎలాంటి అడ్డం లేకుండా యేసు ప్రభు చేసి ఉన్నాడు. కాబట్టి మనం పరలోకం పోవడానికి ఏ అభ్యంతరం లేదు, ఏ డౌట్ లేదు, ఏ సంకోచం లేదు. ఇది ఒక పాయింట్. రెండవ పాయింట్ ఏంటిదంటే చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయం. సార్ ఇక్కడే రోమపత్రికలోనే మనం చదువుకున్న కొలసీ పత్రికలను ఇంకో మాట చూసుకున్నాం. మనం ఏ మాట అంటే పాపములను క్షమించి. యేసు ప్రభు ఏం చేశాడు? మన పాపాలని క్షమించి. ఎవరి పాపాలు క్షమించినాడు?
ఎవరు పాపాలు క్షమించినాడు? మనము అంటే కష్టమవుతుంది. ఎవరైతే యేసు ప్రభువా నేను పాపినని ఒప్పుకుంటాడో వారి పాపాలు క్షమించబడ్డాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరి పాపాలు క్షమించబడి నమ్ముతున్నారా? ఇంకేమైనా సందేహం ఉందా? ఇప్పుడు పాపములు క్షమించబడినాయి. క్షమించబడి మనల్ని జీవింపజేసెను అని రాయబడింది. యేసు ప్రభువు బెతెస్దా కోనేటి దగ్గర ఒక మాట అన్నాడు, పాపములు క్షమించుట సులువా, నీ పరుపెత్తుకొని నడువమని చెప్పడం సులువా? ఏది సులువు? పాపములు క్షమించబడిన తర్వాతనే వాడు పరుపెత్తుకొని నడవగలడు, స్వస్థత పొంది. అదేవిధంగా పాపములు క్షమించబడిన తర్వాతనే అతడు జీవించగలడు. అదే అక్కడ ఉన్న మీనింగ్. దీన్ని ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రోమపత్రిక 8వ అధ్యాయం చూడండి దయచేసి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం చదవండి. ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఇక్కడ ఒక మాట జాగ్రత్త గమనించండి. దేవుడు మన పక్షమున ఉన్నాడు. మన పాపాలు క్షమించింది ఎవరు? యేసు ప్రభు. ఆయన ఎవరి పక్షంలో ఉన్నాడు? మన పక్షంలో ఉన్నాడు. కాబట్టి ఇక మనకు విరోధి ఎవడు? ఇక్కడ ప్రశ్న. తర్వాత ఇక్కడనే 33వ వచనం చదవండి. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు అని ప్రశ్నలు ఉన్నాయి. విరోధి ఎవడు? నేరం మోపెతోడు ఎవడు? తర్వాత శిక్ష విధించువాడెవడు? 34వ వచనంలో. 35వ వచనంలో క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? శిక్ష విధించేది ఎవరు? క్షమించింది ఎవరు? యేసు ప్రభు. సింహాసనం మీద కూర్చుంది ఎవరు? శిక్ష విధించేది ఎవరు? ఇక మనకు విరోధం ఎవడన్నా ఉంటాడా? ఆలోచించండి. క్షమించిన ఆయన మనల్ని శిక్షిస్తాడా? శిక్షించడు. కాబట్టి మనకు వచ్చిన రక్షణ అనేది శాశ్వతమైనది. దాని గురించి ఏం డౌట్ పని లేదు. ఎందుకంటే మనము తీర్పు అనేది ఉంటే ఆ తీర్పులో మన రక్షకుడైన యేసు ప్రభు సింహాసనం మీద ఉంటాడు. ఆయన మన పాపములు క్షమించిన వాడు. మన విరోధి అపవాదే కానీ యేసు ప్రభు మన విరోధిని నశింపజేసినాడు. కాబట్టి మన మీద నేరం మోపు వాడేవాడును లేడు. ఎందుకంటే క్షమించింది యేసు ప్రభు. ఇంకొకరు అయితే అది వేరే ఉండేది. కాబట్టి ఈ సంగతి మనకేంది? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని విడబాపు వాడేవాడు. అంటే యేసు ప్రభు నమ్మిన తర్వాత ఆయన ప్రేమలను మనం ఆస్వాదించిన తర్వాత ఇక మనల్ని ఎవడు ఎడబాపే శక్తి ఏంటిది? భూలోకంలో కానీ, పరలోకంలో కానీ, పాతాళ లోకంలో కానీ, ఏ లోకంలో ఉందా? ఉందంటారా? యేసు ప్రభుని నమ్మిన వారిని యేసు ప్రభు నా చేతిలో నుంచి ఎవడు కూడా దొంగిలించాడు అనే లేఖనాన్ని చూస్తున్నాం. ఇప్పుడు 2 విషయాలు చూసాం. 3వ విషయం ఏంటిదంటే రోమపత్రికలోని 5వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము. నిశ్చయముగా. ఈ మాట చాలా ప్రాముఖ్యమైన మాట. నిశ్చయముగా చచ్చెదవు, నిశ్చయముగా రక్షించబడేదవు. నిశ్చయముగా చచ్చెదవని ఆయనే, నిశ్చయముగా రక్షించబడతావు అనేది కూడా ఆయన. దేని వలన? రక్తము వలన నీతి. ఆయన రక్తం వలన పరిశుద్ధము, నిర్దోషము, నిష్కల్మషమైనటువంటి నీతిమంతుని యొక్క అమూల్యమైన రక్తము ద్వారా మనం నీతిమంతులు కాదు. ఒక మాట గమనించండి, ఇక్కడ మన పాత్ర ఏది లేదు. ఇక్కడ మన పాపాలని తీసింది ఆయనే, క్షమించింది ఆయనే, సమస్తము యేసు ప్రభుదే ఉంది. ఇక్కడ నిశ్చయముగా రక్షించబడదు. ఎట్లా రక్షించబడతామంటే ఆయన రక్తం వలన నీతిమంతులైన. మనం నీతిమంతులం కాదు, మన క్రియల వలన కాదు, మన ప్రయత్నాల వలన, భక్తి కాదు, ప్రార్థన కాదు. మన నీతి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన రక్తము ద్వారా నీతిమంతులమైన. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం ఏం చెప్తుందంటే నీతి మరణము నుంచి రక్షించును. 11వ అధ్యాయము 4వ వచనం కూడా ఇదే మాట చెప్తుంది. 12వ అధ్యాయం 28వ వచనంలో నీతి మార్గమున జీవము ఉండును, మరణమే లేదు అని చెప్తుంది.
కాబట్టి మనం ఇప్పుడు నీతిమంతులుగా చేయబడిన ఈ సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఈ సంగతి మనం తెలుసుకోవాలి. లోకం దృష్టికి నీతిమంతులం కాదు, లోకం దృష్టికి మనలో బలహీనతలు కనిపిస్తాయి. కానీ దేవుని దృష్టికి మనం నీతిమంతులుగా చేయబడినాం. మన నీతిమంతులుగా చేసిన వాడు ఆయనే. మన పాపములు క్షమించి తన రక్తంను చిందించి మన పాపములు కడివేసి నీతిమంతులుగా చేసిన వాడు కనుక నిశ్చయముగా 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 రక్షించబడదు. నిశ్చయముగా నిశ్చయమని యేసు ప్రభు అన్నాక ఇంకా ఆ మాటకి ఏదైనా తిరిగి ఉంటుందా? తిరిగి ఉండదు. కాబట్టి ఏ డౌట్ లేదు, ఏ సందేహం లేదు, మనకు నరక శిక్ష అనేది లేనే లేదు. నరకం అనేది ఉండనే ఉండదు. ఏ విధంగా సందేహపడాల్సిన అవసరం లేదు. దానికి ఏదైనా 10వ వచనంలో ఇంకో మాట ఉంది. ఆయన మరణము ద్వారా ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడదుము. రక్షణ నిశ్చయము. అయినప్పటికీ మీ డౌట్లు ఇప్పుడు తిరిగిపోలే. ఇంకా నిశ్చయము నిశ్చయం అని చెప్తున్నాం, కానీ మరి ఇంకా కొన్ని మనసులో ఆందోళనలు ఉన్నాయి. ఎందుకంటే మన హృదయాల్లో ఉండే సమస్యలకు జవాబు రాలే. ఇంకా ఆ జవాబు ఇప్పుడు చూస్తాము. కాబట్టి ఆయన మరణము వల్ల సమాధానపరచబడిన ఆదాము యొక్క మరణం వలన శత్రుత్వం ఏర్పడింది. దేవుడు మానవుడు వెళ్ళిపోయినాడు. యేసు ప్రభు యొక్క మరణం వలన మనము దేవునితో సమాధానపరచబడినాం. కాబట్టి నిశ్చయముగా రక్షించబడుతున్నాం. తిరిగి మనకు యేసు దేవునితో సమాధానం వచ్చింది. దేవుని సన్నిధికి ఆయన ఆత్మ ద్వారా మనం చేరగలుగుతున్నామని ఎఫెసీ పత్రిక 2:18 చెప్తోంది. కాబట్టి దేవుని సన్నిధికి మనకు వెళ్ళడానికి ఎలాంటి ఆటంకము లేదు, ఏ సందేహము లేదు. మనకు దేవునితో సమాధానం సహవాసం పునరుద్ధరించబడింది. పునరుద్ధరించబడిన వాడు తిరిగి ఉద్ధరించిన వాడు యేసు ప్రభువే. మరి దేవునితో మనకు సమాధానం ఉందా? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ దేవునితో మాట్లాడుతున్నామా అంటే ప్రార్థన చేస్తున్నామా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడా అంటే ఆయన మాటలను చదువుతున్నావా, వింటున్నావా అని అర్థం. కాబట్టి ఆయన యొక్క రక్తం వలన నీతి కలుగుతుంది. నీతి వలన నిశ్చయముగా ఉగ్రత నుంచి రక్షించబడదు. ఆయన మరణం వలన నిశ్చయముగా రక్షించబడదు. ఎందుకంటే ఆయన మరణం వలన దేవునితో సమాధానము వచ్చింది అని అర్థం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం చూడండి దయచేసి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. తన వద్దకు వచ్చు వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తి ఉందా లేదా? ఆయనకు సంపూర్ణం అంటే లోపము లేనిది, కొరత లేనిది. ఆయన విజ్ఞాపన పరిచర్య ద్వారా మనం సంపూర్ణముగా రక్షించబడతాం. ఏ డౌట్ లేదు, ఏ సంకోచము లేదు. ఆయన విజ్ఞాపన పరిచర్య ఏంటిదంటే శ్రమలలో, శోధనలో మనకు సహాయం చేయడం విజ్ఞాపన పరిచర్య. నిన్న రాత్రి మేము దిండిలో మాట్లాడుకున్నాం. పరలోకంలో యేసు ప్రభు ఏం చేస్తున్నాడు అని. ఏం చేస్తున్నాడు అనే మాటకి ఆయన విజ్ఞాపనములో చేస్తూ ఉన్నాడు. ఇది ఒక పెద్ద అంశం. ఒకటి ఒక పెద్ద అంశాలు ఇవి, కానీ నేను అవుట్లేసి మాత్రమే చెప్తాను. ఏమి కాబట్టి పరలోకంలో ఆయన విజ్ఞాపన చేయటం వలన మనల్ని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడు. ఆయన విజ్ఞాపన పరిచర్య, ఆయన విజ్ఞాపన పరిచర్య ఫెయిల్ అవుతుందా? ఒక మాట ఆలోచించండి. ఎక్కడైనా అపజయం ఉంటుందా ఆయన పరిచర్యలో? లేదు. కాబట్టి సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడు అని వాక్యం చెప్తుంది. తర్వాత చూడండి 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు.
1 యోహాను పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో నా చిన్న చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండుటకై మీరు పాపము చేయకూడదు. ఈ సంగతులను మీకు ఆ, రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. చిన్న పిల్లలారంటే ఎవరు? లోకస్తుల? విశ్వాసులే. విశ్వాసులైన వారు పాపము చేయకూడదు. ఆయన పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులై ఉండండి. ఎవడైనను పాపం చేసినాడలా, ఎవడో ఎందుకో దావీదే చేశాడు కదా. మనం కూడా తెలిసి కావచ్చు, తెలియక కావచ్చు, తొందరపాటు కావచ్చు, ఆవేశం కావచ్చు, నోటి ద్వారా కావచ్చు, క్రియల ద్వారా కావచ్చు, అంతరంగములో కావచ్చు, మన తలంపుల ద్వారా కావచ్చు, మనలో పాపము జరగవచ్చు. అయితే ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది అంటే ఉత్తరవాది అంటే న్యాయవాది. యోబు అన్నాడు 9:33లో, మా మధ్యన చేయి ఉంచ తగిన ఉత్తరవాది లేడు అన్నాడు. దేవునికి మనిషికి యోబుకు మధ్యలో ఇద్దరిని చేయి పట్టుకొని మరి చేయి ఉంచదగి పట్టుకొని సంధి చేసే ఉత్తరవాది లేడు వాళ్ళకి. కానీ మనకు ఒక ఉత్తరవాది ఉన్నాడు. కాగా ఎవడైనను పాపము చేసిన ఎడల ఆ ఉత్తరవాది ఏం చేస్తా అంటే అక్కడ ఏం జరుగుతుందంటే, ఉత్తరవాది పరిచర్య ఏంటిదంటే, భూలోకంలో మనం తెలిసో తెలియకో పొరపాటు పాపమో తప్పో ఊహ ద్వారా ఏదైనా జరిగినప్పుడు పరలోకములో అపవాది దివారాత్రము దేవుని సన్నిధిలో సహోదరుల మీద ఏం చేస్తాడు? నేరము మోపువాడై ఉంటాడు కదా. ఆడ పైన ఏం జరుగుతుంది? మనం ఇక్కడ ఏం జరగలేదులే అనుకుంటున్నాం. కానీ ఓహో శ్రీనివాసరావా, ప్రభాకరా, చూడు ఆయన పరిస్థితి చూడు, ఆ శిల్వదాసుడు ఇంత వృద్ధాప్యంలో ఉన్నాడు, ఆయన చూడు, ఈయన చూడు, విజయ్ కుమార్ చూడు అని అంటాడు. అని మనమే నేరాలు చేస్తుంటాడు. అయితే సాతాను ఫిర్యాదుదారై, జకరియా గ్రంథంలో ఎట్లా ఉంటాడు? ఫిర్యాదుదారుడు అంటే కంప్లైంట్, లేదంటే కేసు పెడుతూ ఉంటాడు దేవుని వద్ద. యోబు మీద దగ్గరికి వెళ్ళాడు, యోబు మీద పెట్టాడు కంప్లైంట్. పెట్టినప్పుడు అక్కడ మనకు నీతిమంతుడైన యేసు క్రీస్తు అనే ఉత్తరవాదం, అది నిజమే, మన లోపాలు మన తప్పిదాలు నిజమే. ఓహో నువ్వు భక్తులు అంటావా, ఇదో ఆయన చూడు అంటాడు. అయితే యేసు ప్రభువు మన పక్షమున వాదించి మన కేసులను మన తరపు నుండి ఫిర్యాదులను ఏం చేస్తాడు? కొట్టివేస్తాడు, డిస్మిస్ చేస్తాడు. కేసులు డిస్మిస్ చేస్తుంటారు, ఎంక్వైరీ చేసి ఇది ఫాల్స్ కేసు అని పక్కన నెట్టేస్తుంటారు పోలీసు వాళ్ళు. అట్లా మనం తప్పులు చేస్తున్నాం. ఎవడైనా నువ్వు పాపం చేయలేదంటే దేవుని అబద్ధికుడిగా చేసినట్టు అవుతుంది. కాబట్టి మనలో తప్పులు ఉంటాయి, చచ్చే వరకు ఎన్నో కొన్ని ఉంటాయి, ఎలాంటివో ఒకలాంటివి ఉంటాయి. అయితే వీటి గురించిన పరిస్థితి ఏంటి అనేదే కదా మన సమస్య. ఈ సమస్యకు పరిష్కారం యేసు ప్రభు పరలోకంలో ఉండి ఉత్తరవాదితం చేస్తున్నాడు. ఆయన ఉత్తరవాదితంలో మరి ఆ కోర్టులో ఆయన ఓడిపోతాడా గెలుస్తాడా? ఓటమి ఉంది ఆయనకు? లేదు. ఎందుకంటే ఆయన మన పాపములకు హిందువులకు తెలుసు శాంతి అంటే ఎట్లాంటి ఆ మాట పదం. పాపములకు శాంతికరమై ఉన్నాడు అంటే బైబిల్ ఏం చెప్తుంది? ప్రాయచిత్తమై ఉన్నాడు అని చెప్తుంది. కాబట్టి మనం తెలిసేది కానీ తెలియక కానీ మనం పొరపాటున కానీ పాపం చేస్తే ఆ పాపములను అంటే మనల్ని పరలోకం చేరకుండా అడ్డు వచ్చే ప్రతి దానిని ఆయన ఏం చేసుకుంటూ వస్తున్నాడు? రిమూవ్ చేసుకుంటూ వస్తున్నాడు, తొలగించుకుంటూ వస్తున్నాడు. చెప్పేది వాస్తవమే, అది వాస్తవమే, స్థితి వాస్తవమే, పరిస్థితి వాస్తవమే. ఆయన తొలగించుకుంటూ వచ్చేస్తున్నాడు. కాబట్టి పరలోకానికి అడ్డం లేకుండా చేస్తున్నాడు. ఇంకా గట్టి మాట చెప్తా చూడండి, యూదా పత్రిక 24వ వచనం. యూదా పత్రిక 24వ వచనం. మిమ్మును కాపాడుటకును
తన తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును. తన మహిమ ఎదుట చూడండి ఈ మాట ఎట్లాంటి మాట. మన జీవితాల్లో శోధనలు వచ్చినప్పుడు తొట్టుపడతాం, కొన్ని జరగరానివి జరిగినప్పుడు తొట్టుపడతాం. అయితే తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును. అబ్బో, ఎంత గొప్ప మాట ఇది. ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తి కలిగిన మన రక్షకుడు. ఎంత గొప్ప మాట. నిర్దోషులుగా తన మహిమ ఎదుట ఆనందముతో నిలబెట్టుటకు చేతనైతే కాదు యేసు ప్రభుకు. చేత కాకపోతే ఇక మన ఎందుకు యేసు ప్రభు నమ్మాలా? మన మీద ఆధారం చేసుకొని రాలే, మన భారం అంతా ఆయన మీద వేసుకొని వచ్చినాం. ఆయనకు ఆ స్తోమత ఉంది. ఆయన మనల్ని సంపూర్ణంగా రక్షించుటకు శక్తి కలిగిన వాడు. ఆయన యొక్క పరిచర్య ద్వారా, ఉత్తరవాదిత్వం ద్వారా మన పాపములకు ప్రాయచిత్తమై ఉన్నాడు. మన పాపములకు, గత పాపములకు కాదు, నమ్మిన తర్వాత జరిగే పొరపాట్లకి తప్పిదాలకి. గత పాపాలు సిలువ మీద మన పాప రుణ పత్రాన్ని మేకులతో కొట్టేసినాడు, మనకు అడ్డం లేకుండా చేసినాడు. పరలోకానికి అడ్డం లేకుండా ఎత్తేసాడు దాని చేవరాతం తుడిచేశాడు, అయిపోయింది. మన పాపములు క్షమించినాడు. శిక్ష విధించువాడు ఎవడు లేడు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఇప్పుడు లేడు. ఈ విషయాలను ఇంకా చక్కగా అర్థం కావాలంటే చూడండి, సంఖ్యాకాండము 23వ అధ్యాయం, మనం ముగింపులోకి వచ్చేసినాం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం చదవండి. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండునా. చాలు. ఏం చెప్తుంది వాక్యము? అబద్ధమాడుటకు దేవుడు మానవుడుగా. మానవుడైతే నేను ఎప్పుడు చెప్పినాయా నీకు? నేను అది చెప్పలేదు, నువ్వు ఎట్లా అర్థం చేసుకున్నావు అంటాడు దేవుడు. ఆ మాట అంటాడా? నా యందు విశ్వాసమును ఉంచిన వాడు మరణములో నుంచి జీవములోనికి దాటును అని చెప్పాడు. నా యందు విశ్వాసం ఎన్నటికీ చనిపోడు, చనిపోయిన వరలా బ్రతుకును అని చెప్పాడు. నేను చెప్పలే మీకు అంటాడా? అనలేడు. నువ్వు ఎట్ట అయినావో నేను సరే అట్లా చెప్పలేదయ్యా అంటాడా? అబద్ధమాడుటకు నరుడు కాదు ఆయన. తర్వాత మాట ఏంటంటే పశ్చాత్తాపడు. ఇటువంటి కోసమా నేను ఈ మాట ఇచ్చింది? వీడు ఏం గతిలో ఎందుకెట్ట నేను 2 లక్షలు అప్పిస్తా, నేను పొరపాటు పడినానే అని అనుకుంటాడా? ఇటువంటి కొరకు నేను పూర్తి పడింది, ఇటువంటి వాడి కొరక నేను సిలువ వేసుకుందని పశ్చాత్తాపడతాడా? ఆయన మాట ఇచ్చిన తర్వాత వెనకంజ వేయడు. ఆయన మాట తప్పడు, ఆయన వెనకంజ వేయడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. చెప్పి చేయకుండునా, మాట ఇచ్చి అంటే ఇంకా ఆయన చెప్పి చేయకపోతే మనకు ఆయన తేడాలి. దేవుడే కాదు అసలు. ఆలోచించండి జాగ్రత్తగా. చెప్పి చేయకుండా ఉంటాడా? మాట చెప్పి తప్పిపోతాడా? చెప్పినాక చేయకుండా ఉంటాడా? మాట ఇచ్చి అంటే స్థాపించకుండా అంటే మనల్ని నిలబెట్టకుండా ఎట్టబోతాడు? అలా అయితే దేవుని యొక్క లక్షణాలు ఎక్కడివి? ఆయన దైవత్వానికే అది మత్స. కాబట్టి దేవుని వాక్యం ఆషామాషిగా లేదు. మన రక్షణ గొప్ప రక్షణ అనే పదాలతో రాయబడింది. మన రక్షణ నిశ్చయముగా రక్షించబడదు. ఇంకా తర్వాత 21వ వచనం దీంట్లో ఇక్కడే, ఆయన యాకోబులో ఏ దోషము కనుగొనలేదు. చాలు. ఏ దోషము యాకోబులో దోషం. యాకోబు అంటే ఇశ్రాయేలునే. ఇశ్రాయేలు ఎన్ని దోషాలున్నాయి? సనుగులు, గొనుగులు, తిరుగుబాట్లు, సేవకుల మీద తిరగబడ్డాం. ఎన్ని 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 ఆకాశం నుంచి మన్నాను కురిపించి తినిపిస్తే తిరుగుబాటు చేసిన, బండను చీల్చి నీళ్లు పంపిస్తే తిరుగుబాటు చేసిన. ఏ దోషం కనిపేట నాకంటున్నాడు. మనలో కనిపిస్తుందా? అది మనలో కూడా కనిపించదు. నాలో శ్రీనివాసరావు కనిపిస్తాయి, శిలదాసంలో నాకు కనిపిస్తాయి, కానీ యేసు ప్రభువుకు కనిపించదు. ఆయనలో ఏ దోషము
కనిపించదు. తర్వాత ఏమంటున్నాడు చూడండి, ఇశ్రాయిల్లో ఏ వంకర చూడలేదు. ఏ వంకర టింకర్లు ఎన్ని లేవు ఇశ్రాయేల్ ప్రజల్లో, మనలో ఎన్ని లేవు. ఆయన దోషము కనుగొనలేదు, ఆయన వంకరను చూడలేదు. ఎలా కనిపిస్తున్నారు ఆయనకు? ఆలోచించండి ఒక్కసారి. తర్వాత దానికి 5 వచనము 20 వచనం, ఇదిగో దీవించుమని నాకు సెలవాయెను. ఆయన దీవించెను, నేను మార్చలేను. నువ్వు కాదు, ఈ సృష్టిలో కాదు, ఈ భూమి మీద కానీ, భూమి పైన కానీ, భూమి క్రింద కానీ ఎవరు దాన్ని మార్చలేను. ఆకాశము భూమి గతించను కానీ నా మాటలన్నిటికీ తప్పిపోవు. నిశ్చయము నిశ్చయము అని ఇంత గట్టిగా యేసుప్రభు చెప్తుంటే, అంటే ఒక్కసారి యేసుప్రభు దగ్గరికి వచ్చి పడి నమ్ముకుంటే పరలోకం గురించి, మన జీవితంలో జరిగే పొరపాట్ల గురించి ఆందోళన పడాల్సిన అవసరమేమీ లేదు. ఒక్క విషయాన్ని మనం ఆరంభంలో చదివాము, జ్ఞాపకం పెట్టుకోండి. మనస్సు విషయంలో దైవ నియమము, శరీర విషయంలో పాప నియమం. ఈ రెండు జాగ్రత్త పెట్టుకొని దీన్ని ధ్యానం చేయాలి. ఎందుకంటే మనస్సు ఏమన్నా ఎప్పుడు కూడా దేవుని కొరకు జీవించాలంటది, శరీరం ఏమన్నా దాని సుఖం కొరకు బతకాలంటది. కాబట్టి శరీరము మనస్సు రెండు కూడా విరోధంగా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఒకడు దేవుని ఎడల ఆసక్తి కలిగి దైవాసక్తితో బ్రతుకుతూ శరీరం యొక్క విషయాల్లో బలహీనుడైనప్పటికీ వాటన్నిటినీ సరిచేయగలిగిన శక్తి సామర్థ్యము కలిగిన, రక్షించగలిగిన సామర్థ్యము కలిగిన రక్షకుడు మన రక్షకుడైన దేవుడు, అద్వితీయ దేవుడు. మన నిర్దోషులుగా నిలబెట్టుటకు, లేదంటే మనలో ఏ వంకర చూడకుండా, ఏ దోషము చూడకుండా, ఆయన చెప్పి స్థాపించకుండా, మాట చెప్పి చేయకుండా ఆయన దీవించను, ఎవ్వరూ మార్చలేరు. కాబట్టి అయితే మన మనసు ఎలా ఉంది? అంటే వీటన్నిటిని చూసుకొని నేను ఎట్లయినా జీవించవచ్చు, పరలోకం పోతా అనుకుంటే ఆ మనసు విషయంలో అతడు దైవ నియమానికి లేనట్టు లెక్క. శరీరానికే దాసుడైనట్లు లెక్క. మనం మనస్సు విషయంలో దైవ నియమమునకు దాసులము, శరీర విషయంలో మరి శరీరానికి దాసులంగా, మరి లోకానికి దాసులుగా ఉంటాం. అంటే మనలో యేసు ప్రభువుని నమ్ముకున్నాం, దేవుని వాక్యం ఉంది, అదే సమయంలో శరీరం కూడా పోరాడుతుంది. ఈ రెండు ఉంటాయి. కానీ మన ఆరాటము, మన పోరాటం మాత్రము మన మనసు ప్రకారము, మనం ఆత్మ సిద్ధమే కానీ అన్నట్టుగా, శరీరం బలహీనం అన్నట్టుగా ఉంటుంది. కానీ ఈ బలహీనతలన్నింటినీ, ఈ వంకరతనాన్ని, ఈ యొక్క దోషాలకి కప్పివేసి మనల్ని నిర్దోషులుగా తన మహిమ ఎదుట నిలబెట్టుటకు శక్తి కలిగిన వాడు, శక్తి లేనివాడు కాదు మన రక్షకుడు. నమ్మదగిన వాడు. ఆయన పరిచర్య, విజ్ఞాపన పరిచర్య సంపూర్ణముగా రక్షించుటకు మరి సరిపోయినటువంటి పరిచర్య. మామూలు యాజకుడు కాదు ఆయన. పరలోకములో కూర్చొని తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ప్రధాన యాజకుడు, మన పాపములకు శాంతికరమై ఉన్నవాడు. కాబట్టి మనల్ని నీతిమంతులుగా చేసినాడు. ఇదంతా ఆయనదే, మనది ఏమి లేదు అసలు. మీరు ఇప్పుడు మనం చదువుకున్న వచనాల్లో మన పని అంటూ ఏమి లేదు. మన పనులు ఇంకా లోపాలే ఉన్నాయి. కానీ వాటన్నిటిని సరిచేసి పరలోకానికి వెళ్లకుండా ఆటంకపరిచే దేనినన్నిటిని ఆయన పరిష్కరించాడు. మనకు తెలియదు అంతే, బైబిల్లో ఉంది, మనం అర్థం చేసుకోలేదు అంతే. కాబట్టి ఈరోజు మనందరికీ అత్యంత ఆనందకరమైన విషయం ఏంటంటే, దేవుడు ఎంత మహాజ్ఞాని, యేసు ప్రభు ఎంత ప్రేమ కలిగిన వాడు, మనల్ని పరలోకానికి ఏ విధంగా తీసుకెళ్తున్నాడు, మన దారిలో ఉన్నటువంటి ఆటంకాలని, ముళ్ళని, అడ్డుదారులను ఏ విధంగా తొలగిస్తున్నాడు అనే సంగతిని మనం చూసాం. కాబట్టి అట్టి కృప కలిగి మనం హృదయంలో సంతోషిస్తూ ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి. మీ విషయంలో క్రీస్తునందు దేవుని చిత్తము. కాబట్టి అట్టి కృపా ప్రభు మనం దయచేయండి.